హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీతో ఈ 2025 సంవత్సరంలో ఉండే ప్రత్యేకతల్లో ఒక అంశం గురించి లేక 1 or 2 అంశాల గురించి మనం మాట్లాడుకుందామని ఈ వీడియో చేస్తాను. ముఖ్యంగా ఈ 2025లో ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది ప్రారంభమయ్యి 100 సంవత్సరాలు అయ్యింది. ఈ 100 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఇది ఒక విషయం. అలాగే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చి ఆయన రకరకాలైనటువంటి సంస్కరణలు ప్రవేశపెట్టి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటటువంటి నినాదంతో ఆయన గెలిచాడు. గెలిచి పదవి తీసుకున్న తర్వాత చాలా సంస్కరణలు అమెరికాని గ్రేట్ అగైన్ మళ్ళీ గొప్ప దేశంగా తయారు చేస్తాను, అది తయారు చేయడానికి కొన్ని నిర్ణయాలు చేస్తున్నానని చెప్పేసి ప్రపంచం యావత్తు ఒక రకమైనటువంటి గందరగోళం పరిస్థితుల్లోకి నెట్టినటువంటి సందర్భం కూడా ఉంది. అదేవిధంగా మిడిల్ ఈస్ట్లో పాలస్తీనా, ఇజ్రాయెల్, పాలస్తీనా తరఫున హమాస్ చేస్తున్నటువంటి యుద్ధం చాలా భీకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. దాన్ని అమెరికా సమర్థిస్తూ ఉంది, ఇజ్రాయెల్ సమర్థిస్తుంది. ప్రపంచంలో అనేక దేశాలు దాన్ని జీనోసైడ్ అంటున్నారు. ఇంచుమించు ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ దేశము 60,000 మంది పాలస్తీన్లను చంపింది. ఈ విధంగా చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అందులో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సెంటనరీ శతవార్షికోత్సవం గురించి మాట్లాడుకున్నాం కొద్దిగా. ఆర్ఎస్ఎస్ అనేటటువంటి సంస్థ దాని పునాదులు ఏమిటి అని అంటే, పేరు చాలా చక్కగా ఉంది, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్. అంటే చాలా సరళమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి పదంగా ఉంది. స్వయం సేవ మంచిది కదా, ఎవరి సేవ మన సొంతంగా అంటే స్వశక్తి మీద నిలబడడం అనేది ఖచ్చితంగా చాలా మంచి దృక్పథం. స్వశక్తి, సెల్ఫ్ హెల్ప్ ఇస్ ద బెస్ట్ హెల్ప్ అని అంటారు. నిజమే, మన కాళ్ళ మీదే మనం నడవాలి. మన కాళ్ళ మీద నడవాలి తప్ప వేరే వాళ్ళ యొక్క సహాయంతో మనం నడవడం అనేది అది ఏదో కొంచెం దూరం నడిపించడానికి సహాయపడవచ్చు, కానీ మన స్వశక్తి మీద జీవించడం అనేది చాలా గొప్ప ఆశయం. కానీ వాళ్ళు ప్రణాళిక తర్వాత దాని ఆచరణ చూస్తే మాత్రం దానికి చాలా భిన్నంగా కనిపిస్తుంది మనకి. భిన్నంగా అంటే ఏంటి? ద్వేషం. స్వశక్తి గురించి మాట్లాడడానికి బదులుగా ద్వేషపూరితమైనటువంటి మాటలు, ద్వేషపూరితమైనటువంటి ఆలోచనలు, దాన్ని ప్రమోట్ చేసేటటువంటి విధానం. వాళ్ళు ఏమంటారు అని అంటే, ఈ దేశము హిందువులకు చెందినటువంటిది, సో ఇది హిందూ రాజ్యము అంటారు. ఒకటి. రెండోది ఏంటంటే, ఇతర మతస్థులు అనేవాళ్ళు ఈ దేశంలో ఉండకూడదు. ఒకవేళ ఉంటే వాళ్ళకి హిందువులతో సమానమైనటువంటి హక్కు ఉండకూడదు. రెండవ శ్రేణి పౌరులుగా బ్రతకాలి. 2 ఆ యొక్క
గోల్ని రీచ్ అవ్వడానికి ఏం చేయాలి? వాళ్ళు కొంతమందిని శత్రువులుగా తీసుకున్నారు. శత్రువులు ఎవరు? శత్రువులు ఎవరు అని అంటే, ఈ దేశాన్ని ఆక్రమించినటువంటి ముస్లింలు, ఆ తర్వాత క్రైస్తవులు. వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించారు, దోచుకున్నారు. ఇక్కడుండే హిందువుల్ని హింసించారు. కాబట్టి వాళ్ళని మేము ఇప్పుడు హింసిస్తాము అనేటటువంటిది వాళ్ళ వాదం. అయితే ఇందులో ఆలోచించాల్సినటువంటి ఈ యొక్క సిద్ధాంతాలని ప్రమోట్ చేసినటువంటి వాళ్ళలో ఒక ఆయన గోల్వాల్కర్ గారు, తర్వాత హెగ్డేవార్ గారు, తర్వాత వీర్ సావర్కర్ గారు, వీళ్ళు ప్రముఖులు. ఇంకా చాలామంది కూడా ఉన్నారు. వీళ్ళ ప్రముఖులు. అయితే విచిత్రంగా వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులు. వీళ్ళందరూ కూడా బ్రాహ్మణుల్లోనే మహారాష్ట్రకు చెందినటువంటి బ్రాహ్మణులు. మళ్ళీ అందులో చిట్ పవన్ బ్రాహ్మణులు అనేటటువంటి ఒక సెక్ట్ వాళ్ళే ఉన్నారు మొదటి నుంచి. ఆర్ఎస్ఎస్ నేతలు వాళ్ళని సర్సంఘ్ చాలక్ అంటారు. ఇప్పుడు భగవత్ అని ఆయన ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఇప్పటివరకు వచ్చినటువంటి వాళ్ళందరూ ఈ చిట్ పవన్ బ్రాహ్మణులు అనేటటువంటి వాళ్ళు. వీళ్ళని కొంచెం వెనక్కి మనం పోయి చూసినట్లయితే వీళ్ళే పేష్వాలు అనేవాళ్ళు ఈ చిట్ పవన్ బ్రాహ్మణులే. వీళ్ళే అత్యంత క్రూరమైనటువంటి ఆచారాలను పాటించినటువంటి వాళ్ళే. శివాజీ ఏర్పాటు చేసుకున్నటువంటి సామ్రాజ్యాన్ని, శివాజీని చంపిన తర్వాత ఆ శివాజీ వంశీకులకు ఆ రాజ్యం రాకుండా, సంభాజీ ఆ తర్వాత ఆయన వారసులకు దక్కకుండా ఈ పేష్వా బ్రాహ్మణులు అనేవాళ్ళు దాన్ని చేజెక్కించుకొని వాళ్ళు పరిపాలన చేశారు. చాలా పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆంగ్లేయులతోటి యుద్ధాలు చేసి, లేక ఆంగ్లేయుల మీద యుద్ధాలు చేసి ఓడిపోయిన తర్వాత వీళ్ళ యొక్క సామ్రాజ్యం కూడా బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగమైంది. సో దానికి ముందు, వీళ్ళ రాకముందు ముస్లింల పరిపాలనలో ఉన్నటువంటి ప్రాంతాలు. అయితే ఇప్పుడు వీళ్ళు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నల్లో కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే, హిందువులు మైనారిటీ అయిపోతారు అనేది చాలా ప్రధానమైనటువంటి ఒక సెంటిమెంట్ని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎలాగా? ఈ దేశంలో హిందువులు మెజారిటీ. ఓకే, ఇప్పుడు దాకా పరిపాలిస్తున్న వాళ్ళు, స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి పరిపాలిస్తున్న వాళ్ళందరూ హిందువులే. మరి వేరే మతస్థులు ఎవరు ప్రధానమంత్రులు కాలేదు. లేక ఈ మంత్రివర్గంలో ఒకటో రెండో మంత్రులుగా ఉండొచ్చు కాక, కానీ అందరూ హిందువులే. లేకపోతే ఒకటో రెండో ఇతరులు కూడా ఉన్నారు, కానీ మొత్తం మీద అందరూ హిందువులే. ఒకటి. రెండోది, జనాభా లెక్కల ప్రకారం, వాళ్ళు ప్రకటిస్తున్నటువంటి జనాభా లెక్కల ప్రకారం 85% ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుల్లో హిందువులు. అప్పుడు 85% మంది ఉన్నారు, ఇప్పుడు కూడా 85% మంది ఉన్నారు. మన దేశానికి స్వతంత్రం వచ్చే నాటికి మన జనాభా 35 కోట్లు. ఇప్పుడు పెరిగిన జనాభా 145 కోట్లు అంటున్నారు. 145 కోట్లు అంటే 110 కోట్ల మంది జనాభా ఈ యొక్క 75 సంవత్సరాలలో పెరిగింది. ఇది చాలా ఎక్కువ పెరుగుదల. వేరే దేశాలు చూసుకుంటే వాళ్ళ జనాభా పెరిగింది మాట వాస్తవమే, అన్ని దేశాల్లోనూ ఎంతో కొంత పెరిగింది.
కానీ అది చాలా తక్కువ. మన దేశంలోనే జనాభా చాలా ఎక్కువగా పెరిగింది. అందుకనే కదా ఫ్యామిలీ ప్లానింగ్ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన తర్వాతనే ఈ 110 కోట్ల మంది జనాభా పెరిగింది. సరే, పెరిగిన తర్వాత కూడా చూస్తే అప్పుడు 85% హిందువులే ఉన్నారు. ఇప్పుడు కూడా 85% హిందువులే ఉన్నారు. కానీ వీళ్ళ ప్రచారం ఏంటంటే ముస్లింలు 4 చేసుకోవచ్చు, 6 చేసుకోవచ్చు, లేక ఇంకా ఎక్కువ మందిని కూడా చేసుకోవచ్చు అనేది ఒక ప్రచారం. అయితే అంతమందిని పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అంతమంది మహిళలు ఉండాలి కదా. అంతమంది మహిళలు ఉన్నారా? మీరు ఆలోచించండి. అంతమంది మహిళలు ఈ దేశంలో లేరు. వాస్తవంగా మహిళలు సంఖ్య చాలా తక్కువ ఉంది. ఒక 1000 మంది పురుషులుంటే 930 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. అంటే 70 మంది మహిళలు తక్కువగా ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఒక పురుషుడు 4 స్త్రీలను ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఎక్కడున్నారు వాళ్ళు చేసుకోవడానికి? ఇది తప్పు. రెండోది, పిల్లలు వాళ్ళు ముస్లిమ్స్ చాలామంది పిల్లల్ని కంటారు, అందువల్ల వాళ్ళ జనాభా పెరిగిపోతుంది అని రెండో విషయం చెప్తారు వీళ్ళు. పెరిగిపోతే మరి 85% హిందువులు ఎలా ఉన్నారు? వాళ్ళు 14% ఎందుకు ఉన్నారు ముస్లిమ్స్? వాళ్ళ శాతం అంతే ఉంది, హిందువుల శాతం అంతే ఉంది. అంటే దీని అర్థం ఏంటి? పర్టికులర్గా ముస్లిం పాపులేషను ఏమీ పెరగలేదు. గతంలో ఎంత పర్సంటేజ్ ఉన్నారో ఇప్పుడు కూడా అంతే పర్సంటేజ్. ఇక రెండో విషయం ఇందులోనే ఏంటంటే, విద్యావంతులైనటువంటి వాళ్ళల్లో పిల్లలు కలగడం తక్కువ. అంటే ఉన్నత విద్యలు లేకంటే ఆర్థికంగా బాగా బలపడినటువంటి కుటుంబాల్లో పిల్లల సంఖ్య తక్కువ. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి సిచ్యువేషను కనిపిస్తుంది. ఏంటంటే బర్త్ రేటు తగ్గిపోయింది. అంటే పుట్టుక దళ తగ్గిపోయింది. అందుచేత అన్ని చోట్ల, అన్ని దేశాల్లో కూడా తగ్గిపోయింది. కాబట్టి రాబోయే రోజుల్లో జనాభా తగ్గుదల అయితే మరి దానివల్ల వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి. దానివల్ల కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అందువలన జనాభా పెరుగుదల ఎక్కువైపోతుంది, వాళ్ళు ముస్లిమ్స్ ఎక్కువ మంది పిల్లలను పుట్టించేస్తున్నారు అనేది పెద్ద భయంకరమైనటువంటి అబద్ధం. ఎవరైనా పేదల ఇళ్లలో కొంచెం పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశం తీసుకున్నా కూడా పేద దేశాల్లో పుట్టుకదల ఎక్కువ ఉంది. ధనిక దేశాల్లో పుట్టుకదల తక్కువ ఉంది. అలాగే ధనిక కుటుంబాల్లో, ఉన్నత విద్య ఉన్నటువంటి కుటుంబాల్లో పుట్టుకదల తక్కువ ఉంది. ఇది ఈ దేశానికి సంబంధించినటువంటి అంశం కాదు, లేకపోతే మతానికి సంబంధించినటువంటి అంశం కాదు. ఇది జనరల్గా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నటువంటి అంశమే ఇది. అందుచేత రాబోయే రోజుల్లో విద్యావంతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడున్న దానికన్నా ఆర్థిక స్తోమత పెరుగుతుంది. కాబట్టి పిల్లల సంఖ్య కూడా తగ్గిపోతారు. అన్ని మతాల్లోనూ తగ్గుతారు. అన్ని మతాల్లోనూ తగ్గుతారు, అన్ని దేశాల్లోనూ తగ్గుతారు, అలాగే మన దేశంలో కూడా తగ్గుతారు. అందుచేత ముస్లిమ్స్ జనాభా పెరిగిపోతుంది, హిందువులు జనాభా మైనారిటీ అయిపోతుంది అని చేసే ప్రయత్నం అనేది చాలా దుర్మార్గమైన, కుట్రపూరితమైనటువంటి ప్రచారం అనేది ఒకటి మనము తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా లాజికల్గా కూడా ఆలోచించాలి. వీళ్ళు చెప్తున్నటువంటి ప్రచారం నిజమైందా అబద్ధమా అనేటటువంటిది మనము ఆలోచించాలి. వాడు ఎవడో చెప్పాడు కాబట్టి నేను దాన్ని ఫాలో అయిపోతాను అని అంటే ఇక మన చదువెందుకు, మన విజ్ఞత ఎందుకు? మన విజ్ఞతతో మనం ఆలోచించాలి. ఇంకా ఇటీవల కాలంలో ఈ మైనారిటీల మీద
అంటే ముస్లిం మైనారిటీలు, క్రైస్తవ మైనారిటీల మీద విపరీతమైన దాడులు చేస్తున్నారు. ఒక రకంగా వాళ్ళని భయభ్రాంతులు చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి అంటే వాళ్ళ యొక్క జనాభాకు తగినటువంటి ప్రాతినిధ్యం ఎక్కడా లేదు. రాజకీయ ప్రాతినిధ్యం కానీ, ఆర్థిక ప్రాతినిధ్యం కానీ, లేకపోతే సామాజిక ప్రాతినిధ్యం కానీ, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాల విషయంలో కానీ, వాళ్ళ యొక్క లభించాల్సినటువంటి గౌరవం కానీ, లభించాల్సినటువంటి స్వేచ్ఛ కానీ లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ భావజాలం. సో వాళ్ళు మరి ఏ ప్రాతిపదిక మీద వాళ్ళు ఈ యొక్క ఐడియాలజీని ప్రమోట్ చేస్తున్నారు? ఈ ఐడియాలజీకి ఇది సాధ్యమైన అసలు ప్రపంచము ముందుకి పోతూ ఉంది. ఇంతకు మునుపు నడిచి వెళ్ళేవాళ్ళు ఆ తర్వాత సైకిల్ మీద వెళ్ళడం మొదలుపెట్టారు. సైకిల్ తర్వాత మోటార్ సైకిళ్ళు వచ్చాయి, ఆ తర్వాత కార్లు వచ్చాయి. కారుల్లో చాలా చాలా ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలతో ఇవాళ కార్లు వచ్చాయి. అలాగే ప్రయాణ సౌకర్యాలు, వివిధ రకాలైనటువంటి ప్రయాణ సౌకర్యాలు, ఈ రోడ్డు మీద వెళ్ళే ప్రయాణాలు, నీటి మీద వెళ్ళే ప్రయాణాలు, గాలిలో వెళ్ళే ప్రయాణాలు, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి అభివృద్ధి దిశగా మనం పయనిస్తూ ఉన్నాం, ప్రపంచం పయనిస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్ని రంగాల్లో, ఇంజనీరింగ్ రంగంలో ఇప్పుడు నేను మీతో మాట్లాడే దాంట్లో ఇది సెల్ ఫోను. ఈ సెల్ ఫోను ఎన్నో రూపాంతరాలు చెందుతూ ఇవాళ ఈ దశకు వచ్చింది. ఒకప్పుడు ఫోన్ చేయాలి అంటే అసలు ఫోన్ రావడమే అదొక అద్భుతమైనటువంటి ఒక ఇన్వెన్షన్. ఆ అద్భుతమైనటువంటి ఇన్వెన్షన్ అందరికీ అందుబాటు అవేది కాదు. అది ప్రజలందరికీ అందుబాటు చేయడానికి ఎన్నో ప్రయోగాలు చేసి, ఎన్నో కష్ట నష్టాలు భరించి శాస్త్రవేత్తలు దాన్ని అలాగా అభివృద్ధి చేసుకుంటూ ఇవాళ ఈ దశకు తీసుకొచ్చారు. ఒక వార్తని అందించాలి అని అంటే ఆ దూరాన్ని బట్టి రోజులు పట్టేది, వారాలు పట్టేది, నెలలు కూడా పట్టేది. దాని ఆధారంగా మనోళ్ళు సినిమాలు తీసుకున్నారు, డబ్బు సంపాదించుకున్నారు, ఆ సెంటిమెంట్స్ని పెట్టుకొని డబ్బు సంపాదించుకున్నారు. ఇట్లా సో దేశము లేక ప్రపంచము, సమాజము చాలా అభివృద్ధి చెందుతుంది. మానవ సంబంధాలు బాగా పెరుగుతున్నాయి. ఒకరి పట్ల ఒకరికి సహృద్భావం పెరుగుతుంది. అదే మన రాజ్యాంగంలో కూడా పొందుపరచబడి ఉంది. ఏమిటి? ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీ. స్వేచ్ఛ, స్వాతంత్రాలు అంటాం కదా, స్వేచ్ఛ, స్వాతంత్రాలు. ఇవి మన రాజ్యాంగంలో పీఠికలోనే పొందుపరచబడి ఉన్నాయి. పీఠిక అంటే దాని యొక్క అందులో లోపల ఈ ఆశయాలతోటి దాన్ని నిర్మించబడింది అని అర్థం. ఏంటి? స్వేచ్ఛ, స్వాతంత్రము, సమానత్వం అనేటటువంటి పునాదుల మీద ఈ రాజ్యాంగాన్ని నిర్మించారు అనేది. సో దాని ప్రకారమే మనకి హక్కులు కల్పించారు. ప్రజలకు హక్కులు ఉన్నాయి, స్వేచ్ఛ. ముఖ్యంగా మానవుడు మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ అండ్ ఈజ్ ఇన్ చైన్స్ ఎవ్రీవేర్ అని ఎవరో ఒక శాస్త్రవేత్త చెప్పినారు. అదేవిధంగా ఈ మన దేశంలోనే కాదు, ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఇదే భావాలు కలిగి వాళ్ళ యొక్క రాజ్యాంగాలను నిర్మించుకుంటున్నారు. ఈ దేశాలే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఏంటి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి. ఈ ఐక్యరాజ్య సమితి కూడా ఇదే ఆశయాల్ని అది కూడా తన యొక్క ఆశయంగా పెట్టుకుంది. కాబట్టి ఇదేదో మన దేశానికే వచ్చింది,
లేకపోతే మన అంబేద్కర్ గారే ఈ విధంగా రాసేశారు అని అనుకోవద్దు. అంబేద్కర్ గారు ఎందుకు రాశారంటే అది ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఆమోదించినటువంటి సిద్ధాంతం. అంబేద్కర్ గారు రాసిన మన మన పార్లమెంట్ ఆమోదించింది కదా. మన పార్లమెంట్లో అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు కదా, అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు కదా, అన్ని మతాలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ సంతకాలు పెట్టారు కదా. అలాంటి రాజ్యాంగం, ఈ రాజ్యాంగం మాది కాదు అంటే ఏమనాలి దాన్ని? ఈ రాజ్యాంగాన్ని మేము గౌరవించాం. చాలామంది చెప్తూ ఉంటారు ఆర్ఎస్ఎస్ ఆఫీసులో ఈనాటికి జాతీయ జెండాను ఎగరవేయరు, వాళ్ళు కాషాయ జెండాను ఎగరేస్తారని చెప్పేసి. ఆయన ఎవరో అన్నాడు ఏమనంటే ఈ రాజ్యాంగంలో భారతీయత అనేది లేదు అని. రాజ్యాంగంలో భారతీయత అనేది లేకపోయినట్లయితే ఆ పార్లమెంట్లో కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళైతే పిచ్చోళ్ళ. పార్లమెంట్లో ఆ రోజున ఉన్నటువంటి వాళ్ళందరూ స్వతంత్ర పోరాటాలు చేసి పోరాటాలలో నుంచి వచ్చినటువంటి గొప్ప నాయకులు వాళ్ళు, గొప్ప మేధావులు, గొప్ప విద్యావంతులు. వాళ్ళందరూ కూడా ఆమోదించి తయారు చేసినటువంటి రాజ్యాంగం అది. సో ఈ రాజ్యాంగం మాకు పనికిరాదు అని చెప్పి ఆ మనుధర్మ శాస్త్రం అనే రాజ్యాంగం కావాలంటారు, సనాతన ధర్మం కావాలంటారు. ఆ సనాతనం అంటే ఏంటో చెప్పండి బాబు అని అంటే దాని గురించి ఎవరు మాట్లాడరు. సనాతనం అనేటటువంటి సనాతనం అంటే ఒక విచిత్రమైనటువంటి ఒక మాటని కనిపెట్టారు. సనాతనము అంటే దానికి మొదల చివర లేని మాటలు కనిపెట్టారు. అయితే పాతదంతా గొప్పది కాదు, అదేవిధంగా పాతదంతా కూడా చెడ్డది కూడా కాదు. పాత రోజుల్లోనూ గాలి పీల్చారు, ఇప్పుడు గాలి పీలుస్తారు. పాత రోజుల్లోనూ నీళ్ళు తాగారు, ఇప్పుడు కూడా నీళ్ళు తాగుతారు. పాత రోజుల్లో మనుషులకి ఇల్లు కావాలి, ఇప్పుడు మనుషులకి ఇల్లు కావాలి. అప్పటికి ప్రజలకి స్వేచ్ఛ కావాలి, ఇప్పుడు ప్రజలకి స్వేచ్ఛ కావాలి. అయితే ఏంటి కొత్తదనం ఏంటి? కొత్తదనం ఉంది. కొత్తదనం మనం చూస్తున్నాం కదా, మన కళ్ళ ముందే దేశంలో ఎన్నో మార్పులు, ప్రపంచంలో ఎన్నో మార్పులు జరిగాయి. అందులో భాగంగానే మన దేశంలో కూడా మార్పులు జరిగాయి. ఈ మార్పులన్నీ మనం కళ్ళారా చూస్తున్నాం కదా. మరి పాత రోజుల్లో నడిచి ప్రయాణం చేశాం కాబట్టి ఇప్పుడు కూడా నడుద్దామని చెప్తామా? ఇప్పుడు కూడా కాలినడకనే ప్రయాణాలు చేసి దేశం అంతా తిరిగి మనుగడ సాగించలేం కదా. ఏదో కొద్దిమంది ఎద్దుల బండి మీదో గుర్ర బండి మీదో తిరిగి ఉండొచ్చు. కానీ ఇవాళ రోజున అటు ఎద్దుల బండి లేదు, ఇటు గుర్ర బండి కూడా లేదు కదా. మోటార్ సైకిల్ అయిపోయింది, మోటార్ సైకిల్ కార్ అయిపోయింది, కారులో అనేకమైనటువంటి మోడల్స్ వచ్చేసినాయి. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? ఆధునీకరణను సూచిస్తున్నాయి, శాస్త్ర విజ్ఞానాన్ని సూచిస్తున్నాయి. అందుకే కదా మన దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి 35 కోట్ల మంది ఉండే జనం ఇవాళ 145 కోట్ల మంది ఎలాగయ్యారు? ఎందుకయ్యారు అని అంటే మన ఆహారం పెరిగింది. అంతకుముందు కరువులతో ప్రజలు చనిపోయేవాళ్ళు, అంటువ్యాధులతో ప్రజలు చనిపోయేవాళ్ళు, లేక ఇతర రకాలైనటువంటి అనేక వ్యాధులు, కుష్టు వ్యాధి, లేకపోతే టీబీ, కలరా, మలేరియా, మశూచికం, ఇలాంటి వ్యాధులు, ప్లేగు, ఇలాంటి వ్యాధులన్నిటితోటి ప్రజలు చనిపోతూ ఉండేవాళ్ళు. వ్యాధులు కూడా మారిపోయినాయి కదా. చాలా వ్యాధులు అదృశ్యం చేశాం కదా. మన శాస్త్ర విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం వల్ల చాలా వ్యాధుల్ని లేకుండా చేసాం మనం. అఫ్కోర్స్ కొన్ని కొత్త సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలకి మనం పరిష్కారం తెలుసుకుంటున్నాము, మానవుల యొక్క జీవన ప్రమాణాన్ని పెంచుతున్నాము. ఇవన్నీ ఆధునీకరణ వద్దు అనేది చెప్తే వాళ్ళు ఏమనాలా? సనాతనం అంటే ఇది సరైనటువంటి ఆలోచన కానే కాదు. అది దాన్ని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనుధర్మశాస్త్రం అనేది ఒక శాస్త్రం రాశారు.
అది అత్యంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. ఒక వ్యవస్థని అది స్థిరపరచడానికి చేసినటువంటి ప్రయత్నం. అది ఎంత భయంకరమైనటువంటిదంటే, అలా ఏం చెప్తున్నారంటే, బ్రాహ్మణులు దేవుళ్ళు, వాళ్ళే దేవుళ్ళు. దేవుళ్ళని సృష్టించేది కూడా వాళ్ళే. ఈ సర్వ భూమి బ్రాహ్మణులదే. రాజు అనేవాడు బ్రాహ్మణుల్ని కాపాడడం కోసమే ఉన్నాడు. బ్రాహ్మణుల్ని కాపాడడం అతని విధి. అలాగే శూద్రులు అనేవాళ్ళు వీళ్ళకి సేవ చేయడం కోసమే ఉన్నారు. వాళ్ళ సేవే చేయాలి. దాన్ని తిరస్కరిస్తే వాళ్ళకి భయంకరమైనటువంటి పనిష్మెంట్స్ని ప్రిస్క్రైబ్ చేసింది. అదేవిధంగా మహిళల గురించి భయంకరమైనటువంటి మాటలు అందులో ఉన్నాయని నా దగ్గర, నా వెనకాల కూడా ఆ పుస్తకం ఉంది. ఇది మనుధర్మశాస్త్రం అనేటటువంటి పుస్తకం. సంస్కృత శ్లోకాలు ఉన్నాయి, దానికి తెలుగులో ట్రాన్స్లేషన్ కూడా ఉన్నది. సో అదంతా చెప్తున్న ఉద్దేశం కాదు ఇప్పుడు. అయితే సనాతనము అంటే పాత వాటిని అన్నింటినీ అవన్నీ కరెక్టే అని చెప్తాం చాలా తప్పు. అది అర్థం లేదు అసలు. అంతేకాదు అందులో ఉండేటటువంటి మానవ సమాజం సింపుల్ స్టేజ్ నుంచి డెవలప్మెంట్ స్టేజ్ వరకు వెళ్తుంది. అలాగే ఏ హక్కులు లేనటువంటి దశ నుంచి ప్రతి మానవుడికి హక్కులు ఇచ్చేటటువంటి దశ వైపుకి ప్రయాణం చేస్తుంది. సౌఖ్యంగా జీవించడానికి కావలసినటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తుంది ఆధునీకరణ. అందుచేత మనం ఆధునీకరణని వద్దు అని అనడం చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇంకొక అంశం ఉంది ఇక్కడ. అదేంటంటే, చాలా అత్యాధునికమైనటువంటి పరికరాలను ఉపయోగించి, ఆధునీకరణ కాదు మాకు సనాతనం కావాలంటారు, అది ఉపయోగించి దాన్నే వాడతారు. ఏం వాడతారు? ఫర్ ఎగ్జాంపుల్ టీవీని వాడతారు. టీవీని ఉపయోగించి ఏం చెప్తారు? సనాతనం అంటారు. కంప్యూటర్ని వాడతారు. కంప్యూటర్ను ఉపయోగించి ఏం చెప్తారు? సనాతనం అంటారు. లేదా సెల్ ఫోన్ ఉపయోగించి ఏం చెప్తారు? సనాతనం అంటారు. ఈ సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి అని చెప్తారు. ఇది ఎంత మూర్ఖత్వం చెప్పండి. ఆలోచించండి, మీరు కూడా ఆలోచించండి. ఎవరు కూడా ఏదో ఒక వ్యక్తి చెప్పింది కరెక్టు అని ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి అవసరం లేనే లేదు. మన సొంత ఆలోచనతో మన అందరికీ తెలివితేటలు ఉన్నాయి. తెలివితేటలు ఎవరో సొత్తు కాదు. అప్పుడు అన్నారు, బ్రాహ్మణులు అన్నారు, తెలివి మాకే ఉంటుంది, మిగిలినోడికి ఎవరికే ఉండదు అని అన్నారు. కానీ వాళ్ళ అవన్నీ పటాపంచలు అయిపోయినాయి కదా. జ్ఞానం మాకు మాత్రమే ఉంటుంది, మిగిలిన వాళ్ళకి ఎవరికి రాదు అని చెప్పారు కదా. అవన్నీ ఏమైనాయి? ఇప్పుడు అందరూ బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు. అన్ని కులాలకు చెందినటువంటి వాళ్ళు చదువుకుంటున్నారు. అన్ని దేశాలకు నల్ల జాతీయులు వాళ్ళకి అది చీకటి ఖండం అని పేరు పెట్టారు అప్పట్లో. మరి ఇప్పుడు చీకటి ఖండం బ్రహ్మాండంగా వెలుగుతుంది. ఇవాళ రాబోయే రోజుల్లో అది బ్రహ్మాండంగా గొప్ప ప్రపంచాన్ని సృష్టించిపోతుంది ఈ ఆఫ్రికా చీకటి ఖండం. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వనరులన్నీ అక్కడే ఉన్నాయి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అందుచేత ఈ ప్రపంచం అంతా మారుతుంది. ఆధునిక దిశగా పయనం చేస్తుంది, చాలా వేగంగా పయనం చేస్తుంది. ఇంకా కొత్తగా ఇప్పుడు ఏఐ అని వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి వచ్చిన తర్వాత అసలు జ్ఞానం మా దగ్గరే ఉంటుంది అని చెప్పుకునే వాళ్ళకి అసలు వాళ్ళ పరిస్థితి ఏమిటో మనం ఊహించలేని ఇది. ఎందుకంటే జ్ఞానం ఎవరి సొత్తు కాదు. ప్రొఫెసర్లు, లేకపోతే అధ్యాపకులు, ప్రొఫెసర్లు, సైంటిస్టులు వీళ్ళ మాత్రమే జ్ఞానం ఉంటుంది అనుకుంటే ఏం లేదు. ఏఐ మీకు ఏది కావాలంటే అది చేసి పెడుతుంది. ఏ సమస్యకైనా పరిష్కారం అని చూపిస్తుంది. సో ఇదంతా ఆధునీకరణ, సనాతనం కాదు ఇది. ఇది ఆధునీకరణ. ఈ ఆధునీకరణని మనం
అర్థం చేసుకోవాలి, దాన్ని వినియోగించుకోవాలి. వినియోగించుకుంటున్నారు. దేనికి వినియోగించుకుంటున్నారు? సనాతనం గొప్పది, సనాతనవాదులం కావాలి, సనాతనాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ దుర్మార్గులు అని చెప్తున్నారు. అది ఎంత భయంకరమైందో మీరు ఆలోచించండి. ఈ విధంగా జనంలో రకరకాలైనటువంటి భయాల్ని సృష్టించి, ఇది హిందువులు మైనారిటీ అయిపోతారు అని. హిందువులు మైనారిటీ ఎందుకు అయిపోతారు? అయ్యే దాఖలాలు మాకేమీ కనిపించలేదు కదా. అందుచేత హిందువులు మైనారిటీ అయిపోతారంటే తప్పున్నర. రెండోది, మిగిలిన మతాల వాళ్ళు రెండవ శ్రేణి మనుషులుగా ఉండాలి అని అనుకోవడం అందుకన్నా తప్పు. ఎందుకంటే ఇవాళ అన్ని మతాలు కూడా ప్రపంచీకరణ చెందాయి. క్రైస్తవ మతము ప్రపంచ మతమే, ఇస్లామిక్ మతము ప్రపంచ మతమే. అంటే క్రైస్తవులు అన్ని దేశాల్లోనూ ఉన్నారు, హిందువులు అన్ని దేశాల్లో ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇక్కడే ఉండాలన్నట్టుగా చెప్పుకోవడం అనేది తెలివైన పని ఎలాగవుతుంది? ముస్లిం దేశాల్లో హిందువులు కోట్ల మంది ఉన్నారు, క్రైస్తవ దేశాల్లో హిందువులు కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ సౌఖ్యంగానే ఉంటున్నారు, గౌరవంగానే బతుకుతున్నారు. వాళ్ళని రెండవ శ్రేణి మనుషులుగా చూడటం లేదు, బాగానే గౌరవంగా బ్రతుకుతున్నారు. అందుచేత అన్ని మతాలు ఈ రోజున కొంత ఏరియాకే పరిమితమై లేరు, అన్ని ఏరియాల్లో అన్ని దేశాల్లోనూ ఉన్నారు. అందుచేత ఏంటంటే ప్రతి ఐడియాలజీ కూడా ప్రపంచీకరణ చెందింది. మనం వాడే ప్రతి వస్తువు లేక ఎక్కువ వస్తువులు మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అలాగే మన వస్తువులు ఇతర దేశాల వాళ్ళు కూడా వినియోగించుకుంటున్నారు. అంచేత ఈ ప్రపంచం, మన దేశం లేక ఏ దేశమైనా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి మనం జీవిస్తున్నాము. అందుచేత ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషం పెంచుకోవడం అనేది సరైనటువంటి ఆలోచన కాదు. దాన్ని పెంచి పోషించడం, ప్రజల్లో ఒక రకమైనటువంటి అభద్రతా భావాన్ని పెంచి పోషించడం అనేది చాలా తప్పు అని చెప్పాలనుకుంటున్నాను నేను. ఈ 100 సంవత్సరాలు సెలబ్రేషన్ చేసుకుంటున్న వాళ్ళు సంతోషం చేసుకోండి, కానీ ద్వేషాన్ని పెంచకండి. అంచేత మనము ఎవరి మీద ద్వేషం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి, అందరూ స్వేచ్ఛగా బ్రతకడానికి అవకాశాలు ఉన్నాయి, అందరూ సంతోషంగా ఉండడానికి కావాల్సిన అవకాశాలు కూడా ఉన్నాయి. అందుచేత ఈ ద్వేషపూరితమైనటువంటి భావాల్ని ప్రచారం చేయడం అనేది చాలా తప్పు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ పరివార్ అని కూడా అంటారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చక్కటి పేరు పెట్టుకుంటారు, తప్పలేదు. దాన్ని ఎవరో అనట్లేదు. కానీ ఇతరుల పట్ల ద్వేషాన్ని ప్రచారం చేయడం అనేది తప్పు.